స్టీఫెన్ అనే తెలుగు డబ్బుడు మూవీ నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదలై స్ట్రీమింగ్కి వచ్చింది. గోమతి శంకర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్కు డైరెక్టెడ్ బై మిథున్. కథ విషయానికి వస్తే, నగరంలో కనిపించకుండా పోయిన అమ్మాయిల మిస్సింగ్ కేసు పోలీసు వారు సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో కనిపించకుండా పోయిన ఆ 9 మంది అమ్మాయిలను తానే చంపానని స్టీఫెన్ అనబడే ఒక యువకుడు పోలీసుల వద్దకు నేరుగా వెళ్ళి సరెండర్ అవుతాడు. నేరస్తుడు దొరికాడు కదా అని, తానే నిజం ఒప్పుకున్నాడు కదా అని కోర్టులో సబ్మిట్ చేస్తే జడ్జి గారు అతను నేరం చేయడానికి తగిన ప్రూఫ్లతో రమ్మంటాడు. దాంతో స్టీఫెన్ చంపిన 9 మంది అమ్మాయిల బాడీలు దొరకవు, తగిన సాక్ష్యాలు కూడా దొరకవు. అసలు సైకోపాత్ కిల్లర్ ప్లాన్ ఏంటి, అతను లొంగిపోవడంలో ఉద్దేశం ఏమిటి అనేది మూవీ ప్లాట్. మూవీ చూశాక నా వరకైతే నచ్చలేదు. తక్కువ కాస్టింగ్తో తక్కువ వర్క్ ప్లేస్లో తయారైన ఈ మూవీ రొటీన్ కథాకథనాలతో విసుగు తెప్పిస్తుంది. షార్ట్ ఫిలిం కంటే కొంచెం బెటర్ రేంజ్లో తీసిన ఈ మూవీలో మెయిన్గా చైల్డ్హుడ్ ఎంత భయంకరంగా సాగితే అంత సైకోపాతులు తయారవుతారని కాన్సెప్టు, ఒక సైకోపాత్ ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయంటే సైక్రాటిస్ట్ కూడా కనుక్కోలేని రేంజ్లో ఉంటాయని పోర్ట్రే చేయడం. చివరిలో క్లైమాక్స్లో ఉన్న ట్విస్టు కొంచెం క్రియేటివ్గా ఉన్న రిమైనింగ్